రాజకీయాల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చక్రం తిప్పబోతున్నారా? అక్కడ పవన్ సేవల్ని బీజేపీ ఎన్డీఏ కూటమి వాడుకోబోతోందా? వచ్చే ఎన్నికల్లో పవన్ అక్కడ ప్రచారం చేస్తే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది? సినిమా గ్లామర్ తో డీఎంకే టీవీకేకి చెక్ పెట్టే వ్యూహంలో భాగమా? సౌత్ లో సేనాని కీలకం కాబోతున్నారా? తమిళ పాలిటిక్స్ పై పవన్ కళ్యాణ్ ఫోకస్. ఎన్డీఏ పక్షంలో బీజేపీకి తురుపు మొక్కగా మారిన పవన్. తమిళ రాజకీయాల్లో బీజేపీ ప్రయోగించే సీక్రెట్ వెపన్ పవన్. తమిళనాడు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గేమ్ చేంజర్ రోల్. అవును, తమిళనాడు రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించబోతున్నారు. ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్య పక్షమైన జనసేనాని తమిళనాట కమలాన్ని వికసింపజేసి గేమ్ చేంజర్ ను చేయాలన్న భారీ వ్యూహంతో బీజేపీ ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ ఎక్కువగా తమిళ రాజకీయ వేదికలపై తళుక్కున మెరుస్తున్నారు. మధురైలో మురుగ భక్తర్గళ్ మానాడు అంటే మురుగన్ భక్తుల మహాసభ కార్యక్రమం పెద్ద ఎత్తున జరిగింది. హిందూ మున్నని అనే హిందుత్వవాదుల సంస్థ బీజేపీ కలిసి నిర్వహించిన ఈ సమావేశానికి భారీ ఎత్తున సుబ్రహ్మణ్య స్వామి భక్తులు తరలివచ్చారు. హిందూ ధర్మ రక్షణకు ఎంతవరకైనా వెళతానని చెప్పే ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మధురైలో జరిగిన మురుగన్ భక్తుల మహాసభకు హాజరవడంతో ప్రోగ్రాంకు అటు తమిళనాడులోనే కాకుండా సౌత్, నార్త్, దేశవ్యాప్తంగా మంచి మైలేజ్ వచ్చినట్లయింది. అటెండ్ అవ్వడమే కాదు, సభలో హిందూ ధర్మానికి సంబంధించి పవన్ చేసిన కామెంట్స్ తమిళ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఏథెన్స్ కంటే పురాతనమైన నగరం అయిన మదురైలో ఇన్ని లక్షల మంది జనం మధ్య తమిళ్లో నేను గౌరవించే నా తమిళనాడులో, నేను పెరిగిన తమిళనాడులో, నేను ఇష్టపడే తమిళ సంస్కృతి, నాకు సంస్కృతి బీజాలు పోసిన తమిళనాడు, తమిళ భాష, వీటన్నిటిలో నేను ఒకరోజు ఇక్కడికి వచ్చి ఎంతమంది గురువుల మధ్య, ఇంత పెద్ద హిందూ మున్నని పెద్దల మధ్య, ఇన్ని లక్షల మంది ప్రజల మధ్య నేను ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నేను ఎప్పుడు ఊహించలేదు. వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దాంతో ఇప్పట్నుంచే పొలిటికల్ హీట్ రాజుకుంది. ఆ మధ్య అధికార డీఎంకే హిందుత్వ అనేది ఓ వైరస్ లాంటిదని అనడంతో దేశవ్యాప్తంగా హిందుత్వవాదులు, ధార్మిక సంఘాలు భగ్గుమన్నాయి. బీజేపీ తమిళనాడు రాజకీయాల్లో బలం పెంచుకోవాలని చూస్తున్న సమయంలో ఈ వివాదం పెద్ద చర్చకే దారితీసింది. మాజీ ఐపీఎస్ అధికారి, బీజేపీ నేత అన్నామలై, తమిళిసై సౌందరరాజన్ లాంటి బీజేపీ కీలక నేతలను రంగంలోకి దింపి పార్టీ బలోపేతానికి శాయశక్తులా ప్రయత్నిస్తోంది. ఇప్పుడు 2024 ఎన్నికల్లో ఏపీలో విజయవంతమైన కూటమి భాగస్వామ్య పక్షంగా ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సినీ గ్లామర్, పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ను తమిళనాడు రాజకీయాల్లో బాగా వాడుకోవాలని డిసైడ్ అయింది కమలం. అందుకు తగ్గట్లే ముందు నుంచే తమిళనాడు రాజకీయాల్లో అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ వేదికలపై కనిపించి స్పీచ్లు ఇస్తున్నారు. అక్కడ తెలుగు ఓటర్లను, హిందుత్వవాదుల్ని ఏకం చేసే పనిలో బిజీ అవుతున్నారు. తమిళనాడు రాజకీయాలు చిరకాలంగా ద్రావిడ ఉద్యమ ఆధిపత్యంలో ఉన్నాయి. దశాబ్దాలుగా డీఎంకే, అన్నా డీఎంకేలు రాష్ట్ర రాజకీయ రంగంలో ప్రధాన శక్తులుగా నిలిచాయి. అయితే ఈ మధ్యకాలంలో బీజేపీ తన లక్ను పరీక్షించుకునేందుకు సౌత్ లో పాగా వేసేందుకు తమిళనాడును ఎంచుకుంది. ఇలాంటి సమయంలో ఎన్నికల వేళ అటు ప్రచారపరంగా, ఇటు హిందుత్వాన్ని బలపరిచే నాయకుడిగా పవన్ కళ్యాణ్ అయితే బాగా క్లిక్ అవుతాడన్న నమ్మకంతో ఏపీ డిప్యూటీ సీఎంను రంగంలోకి దించింది. ఏపీలో 2024 ఎన్నికల సమయంలో పవన్ చేసిన రాజకీయ చాణక్యం, కూటమికి అందించిన ఫలితాలను బేరీజు వేసుకున్న కమలం అధిష్టానం వచ్చే తమిళనాడు సార్వత్రిక ఎన్నికలకు ఆయన్నే తురుపు ముక్కగా భావించి ఓట్లను రాబట్టుకునే స్కెచ్లు ముమ్మరంగా చేస్తోంది. ఏడీఎంకే దారి మీద ఏడీఎంకే, బీజేపీ దారి మీద బీజేపీ.
సరైన అపోజిషన్ కూటమి వస్తే ఒక ఛాలెంజ్ వస్తుంది. అలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ గారు క్యాన్వాసింగ్ ఇంపాక్ట్ కనపడుతుంది. అన్నిటికంటే ముందర చూసేది ఏంటంటే ఓటర్స్ చూస్తారు, ఈ అలయన్స్ గెలుస్తుందా, అలయన్స్ గెలుస్తుందా, ఇది బలంగా ఉన్నదా. సో రాబోయే 5-6 నెలల్లో ఆ పబ్లిక్ సెంటిమెంట్ అనేది సెటిల్ అవుతుంది. ఇప్పుడు చేసే పనంతా అప్పుడు పబ్లిక్ సెంటిమెంట్ ఉపయోగపడితే తప్పకుండా కొంతవరకు కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఈ ఎఫర్ట్స్ అన్ని ఫలిస్తాయి, కానీ సమయం మాత్రం పడుతుంది. తమిళనాడులో ఉన్న పెక్యూలియర్ పాలిటిక్స్కి బాగా డీప్ ఎంట్రెన్స్ పాలిటిక్స్ ఉన్నాయి, పోలరైజేషన్ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ చెన్నై, మధురై బీజేపీ నేతలతో జరిగిన సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ ఏడాది మే నెలలో చెన్నైలో పవన్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ సదస్సుకు హాజరయ్యారు. బీజేపీ జాతీయ ఎజెండాకు మద్దతిస్తున్న సంకేతాన్ని పంపారు. ఇప్పుడు మధురై మురుగన్ మహాసభలకు వెళ్లి హిందుత్వ జాతీయ ఎజెండాను బలపరిచేలా అడుగులు వేశారు. ఇది తమిళనాడులో బీజేపీని పవర్లోకి తీసుకొచ్చే ప్లాన్లో భాగంగా చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. తమిళనాడులో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు అటు హైకమాండ్, ఇటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ వేస్తున్న వ్యూహాలేంటి? పవన్ ను బీజేపీ ఎలా అస్త్రంగా మార్చుకుంటోంది? కమలానికి సేనాని ఎంత కీలకం కాబోతున్నారు? తమిళనాడులో ఆ 3 పార్టీలకు చెక్ పెట్టడమే బీజేపీ టార్గెటా? ఆపరేషన్ తమిళనాడులో ఒకటి కాదు, చాలానే లక్ష్యాలున్నాయి. వాటన్నింటినీ నెరవేర్చుకోవాలంటే వన్ అండ్ ఓన్లీ పవన్ లాంటి పవర్ఫుల్ లీడర్ ఖచ్చితంగా అవసరమనేది బీజేపీ ఆలోచన. మరి వచ్చే ఎన్నికల్లో ఈ స్ట్రాటజీ ఎంత వర్కౌట్ కానుంది? వాచ్ ది స్టోరీ. తమిళ రాజకీయ ఈక్వేషన్స్ అన్నీ ఎక్కువగా ద్రవిడ సిద్ధాంతాల చుట్టే తిరుగుతాయి. హిందుత్వ ఎజెండాకు అక్కడ ఆదరణ అంతంత మాత్రమే. కొన్నేళ్లుగా అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ తమిళనాడులో పాదం పెట్టాలని వెయ్యని ఎత్తులు, చెయ్యని ప్రయత్నాలు లేవు. కానీ అవేవి వర్కౌట్ కాలేదు. పైగా తమిళనాడు రాజకీయాల్లో సినీ గ్లామర్ పోషించే పాత్ర కూడా ఎక్కువే. సో ద్రవిడ సిద్ధాంతాల నుంచి ప్రజల్ని హిందుత్వం వైపు ఆకర్షించాలన్నా, సినిమా గ్లామర్తో ఓట్లు రాబట్టాలన్నా బీజేపీకి మొన్నటి వరకు ఎలాంటి ఆయుధం దొరకలేదు. కానీ ఏపీలో కూటమి సాధించిన ఘన విజయంతో ఒక్కసారిగా బీజేపీ హైకమాండ్కు పవన్ తురుపు ముక్కగా మారారు. అటు రాజకీయంగా, ఇటు సినీ గ్లామర్ పరంగా పవన్ కు ఉన్న క్రేజ్ ను వాడుకుని బీజేపీకి ఓట్లను కన్వర్ట్ చేయడమే ఆపరేషన్ తమిళనాడులో కీలక ఘట్టం. తమిళనాడులో గతంలో డిఎంకేకి కరుణానిధి, అన్నా డిఎంకేకి ఎంజీఆర్, జయలలిత, విజయకాంత్ ఎలాగైతే సినీ ఫ్లేవర్ ను అద్ది రాజకీయాలను మలుపులు తిప్పారో, వాళ్ల జనరేషన్ తరువాత ఇప్పుడక్కడ అంతటి ఘనులు, రాజకీయ ఘనాపాటీలు లేకుండా పోయారు. కరుణానిధి, జయలలిత మరణంతో అటు డిఎంకే, ఇటు అన్నా డిఎంకే పార్టీలకు పొలిటికల్ స్టార్ క్యాంపెయినర్ల కొరత ఏర్పడింది. ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న ఉదయనిధికి కొంత ఇమేజ్ ఉంది. కమల్ హాసన్ ఎంఎన్ఎంతో వెలగాలనుకున్న ఆదరణ అంతంత మాత్రమే. ఇలాంటి పొలిటికల్ వాక్యూమ్ ను తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు బీజేపీ గతం నుంచి చేస్తూనే ఉంది. కానీ ద్రవిడ సిద్ధాంతాలకు, హిందుత్వానికి అక్కడ ఏమాత్రం పొసగని పరిస్థితులు. అలాంటి సమయంలోనే టాప్ కోలీవుడ్ హీరోగా ఉన్న విజయ్ తమిళగ వెట్రి కళగం పార్టీతో అనూహ్యంగా రాజకీయాల్లోకి దూసుకొచ్చారు. దీంతో ఎప్పటికైనా బీజేపీ తమిళ రాజకీయాల్లో కీ రోల్ పోషిస్తుందన్న ఆశలకు విజయ్ కొంతమేర గండి కొట్టినట్లయింది. ఈ ఎదురు దెబ్బల నుంచి బయటపడుతూ వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవ్వడమంటే సాహసమే. కానీ శక్తివంతమైన లీడర్లను తమిళనాడులో దింపి మోదీ ఫార్ములాతో ఓట్లను కొల్లగొట్టాలనే కమలం వ్యూహానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాట్ కేక్ లా దొరికారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నయనార్ నాగేంద్రన్, మాజీ ఐపీఎస్ అన్నామలై, మాజీ గవర్నర్ తమిళిసై లాంటి డేరింగ్ అండ్ డాషింగ్ లీడర్లు ఇప్పుడిప్పుడే తమిళనాట రాజకీయాల్లో ఎమర్జ్ అవుతున్నారు. తమ వ్యూహాలతో అధికార పార్టీని ఇరుకున పెట్టడంలో ప్రతిపక్ష పాత్రను పోషిస్తున్నారు. అన్నా డిఎంకే ఉన్న వాళ్ల డామినేషన్ ఇప్పుడు బాగా తగ్గిపోయింది. అయితే ఓటు బ్యాంకు మాత్రం బలంగానే ఉంది. ఈ ఓట్లను బీజేపీ, ఎన్డీఏ కూటమికి కన్వర్ట్ చేయగలిగితే విజయం నల్లేరుపై నడకే అవుతుందన్న భావన అక్కడ కమలం పార్టీలో బలంగా ఉంది. దీనికి సినీ గ్లామర్ అవసరం. కానీ బీజేపీలో స్టార్ క్యాంపెయినర్ల లోటు ఎక్కువగా ఉంది. దాన్ని పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా భర్తీ చేస్తారన్న నమ్మకం హైకమాండ్లో కనబడుతోంది.
ఏపీ రాజకీయాల్లో చొరవ తీసుకుని చక్రం తిప్పి 2024 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేనని ఏకతాటిపైకి తేవడంలో పవన్ కళ్యాణ్ చూపిన రాజకీయ చాణక్యం హైకమాండ్ కు ఆయనపై నమ్మకం పెరగడానికి కారణం. పవన్ అంటే తుఫాన్ అంటూ సాక్షాత్తు ప్రధాని మోదీనే దేశమంతా వినిపించేలా కామెంట్స్ చేయడం పవన్ పొలిటికల్ కెరీర్లో బిగ్గెస్ట్ కాంప్లిమెంట్. పైగా హిందుత్వ ఎజెండాను భుజాన వేసుకున్న పవన్ కళ్యాణ్ తమిళనాడును తన మాతృభూమి అన్నట్లుగానే మాట్లాడుతున్నారు. సినిమా స్టార్ కావడంతో అక్కడి యూత్ లోనూ పవన్ కు మంచి క్రేజ్ ఉంది. వీటితో ద్రవిడ పార్టీల ఓటు బ్యాంకును చీల్చితే సక్సెస్ అవుతామన్నది బీజేపీ బిగ్ ప్లాన్. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్కు ఉన్న అడ్వాంటేజ్ ఏమిటంటే బీజేపీతో వెళ్తున్నారు కాబట్టి బీజేపీకి ఆర్గనైజేషన్ ఉన్నది, బీజేపీకి కూటమి పార్ట్నర్స్ ఉన్నారు, ఏడీఎంకే అందరూ ఉన్నారు కాబట్టి కొంచెం మంచి ఆర్గనైజేషన్ స్ట్రెంగ్త్ ఆల్రెడీ ఉన్నది. ఆ అడ్వాంటేజ్ ఉపయోగపడవచ్చు బీజేపీకి, పవన్ కళ్యాణ్ గారికి ఆ ఎలక్షన్ క్యాన్వాసింగ్లో దాంట్లో. ఎందుకంటే సినిమా స్టార్స్ ఆర్గనైజేషన్ లేకుండా దిగిపోతే ఫెయిల్ అయిపోతా వస్తున్నారు. అదే ఈయనకి అడ్వాంటేజ్ ఈసారి బీజేపీ, ఏడీఎంకే ఉన్నది కాబట్టి ఇది ఎంతవరకు తీసుకెళ్తారో ఒక మంచి అవకాశం అని మాత్రం మనం చూడవచ్చు. ఇందులో మ్యూచువల్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ప్రాంతీయ పార్టీగా తెలుగు రాష్ట్రాలకే పరిమితమైన జనసేనకు పవన్ తమిళనాడులో ప్రచారం చేస్తే భవిష్యత్ రాజకీయాలకు అనుకూలంగా మారొచ్చు. ఫ్యూచర్లో జనసేన అవసరం తమిళనాడు, కర్ణాటక లాంటి దక్షిణాది రాష్ట్రాలకు ఉందనిపిస్తే మెల్లగా వాటిని విస్తరింపజేసేందుకు ఒక రూట్ దొరికినట్లవుతుంది. అలా బీజేపీకి సాయంతో పాటు భవిష్యత్ రాజకీయాలకు బలంగా బాటలు వేసేందుకు పవన్ కు తమిళ రాజకీయాలు ఉపయోగపడతాయనేది విశ్లేషకులు చెబుతున్నమాట. తమిళనాడులో 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ ప్రచారానికి దిగితే యువత, కాపు సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు బీజేపీ, ఎన్డీఏ కూటమికి మద్దతిచ్చే ఛాన్స్ ఉండొచ్చు. తమిళనాడులో చెన్నై, కన్యాకుమారి, కోయంబత్తూర్, వేలూరు లాంటి ప్రాంతాల్లో బీజేపీకి కొంత బలముంది. ఇక్కడ తెలుగు మూలాలున్న ఓటర్లు కూడా ఎక్కువే. సో పవన్ ను రంగంలోకి దించడం ద్వారా ఈ ఓటు బ్యాంకును పెంచుకోవచ్చు. యువతను తన ఉపన్యాసాలు, సినిమా డైలాగ్లతో పవన్ ఆకట్టుకోగలరు. డీఎంకే యువజన విభాగం అధ్యక్షుడు ఉదయనిధి స్టాలిన్, టీవీకే అధినేత విజయ్ లాంటి నాయకులకు ఇది కొంతవరకు చెక్ పెట్టడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఎటు చూసినా పవన్ తో తమిళనాట బీజేపీ ఓట్ల పంట పండించుకోవడమే మెయిన్ టార్గెట్ గా పెట్టుకుంది. మరి ఈ వ్యూహాలు ఏ మేరకు ఓట్లుగా, సీట్లుగా మారుతాయో కాలమే నిర్ణయించాలి.